Jungle. హాయ్ వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్. ఈ రోజు మనం జంగమ జిల్లా గన్పూర్ మండల్కి అయితే రావడం జరిగింది. సో మనతో ఈ గన్పూర్ మండల్ నియోజకవర్గం నుంచి 8వ కౌన్సిలర్ గారు మనతోనే ఉన్నారు. పేరు వచ్చేసి పొన్న రాజేష్ గారు. యాజ్ ఎ కౌన్సిలర్ గా వీరి ఎలాంటి డెవలప్మెంట్స్ చేయబోతున్నారో వీరు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, యాజ్ ఏ కౌన్సిలర్ గా గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది? అందులో ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి మీరు కౌన్సిలర్ గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతకుముందు ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ప్రజాసేవ ఇంతకుముందు చేస్తున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు 2 సార్లు వార్డు మెంబరు, మొన్న తాజా మాజీ రజిత రాజేష్ ఉప సర్పంచ్ ఉండడం జరిగింది. మన మిస్సెస్ కూడా మేము ప్రజల మధ్య ఉంటాం కాబట్టి ప్రజలు మా మీద నమ్మకంతో గెలిపించడం జరిగింది. ఓకే సార్, అయితే కౌన్సిలర్ గా రాబోయే 5 సంవత్సరాల్లో మీరు ఎట్లాంటి డెవలప్మెంట్స్ అనేవి చేయబోతున్నారు? ప్రస్తుతానికి అయితే మనం అధికార పార్టీ లేకపోవడం వరకు వర్కులు అనేది అసలు కాంగ్రెస్ వాళ్ళకు కూడా వర్కులు లేవు. బడ్జెట్ లేక సరిగ్గా ఏం చేయట్లేదు. మామూలుగా ఏమున్నా కూడా లైటింగు, వాటరు, మా శుభ్రత పరిశుభ్రత టైప్లో తప్ప అభివృద్ధి పనులు, రోడ్లు, సిసి రోడ్లు, మోటార్లు, బోర్లు, గీర్లు అని పెద్ద ఎత్తున అయితే అభివృద్ధి పనులు చేయడం లేదు. నెక్స్ట్ రాబోయే 2 సంవత్సరాలు మా ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మేము పనులు చేయించుకుంటామని చెప్పి మాకు నమ్మకం ఉంది. అంటే మీరు ఇంకా మీ వార్డులో ఎలాంటి సమస్యలు అనేవి ఉన్నాయి సార్? సమస్యలు అనేవి చాలా ఉన్నాయి. సిసి రోడ్లు లేవు, మోడీ లేవు, డ్రైనేజ్ లేవు. మామూలుగా ఇక్కడ ఇదే ఏరియాకైనా ఇది నా ఏరియా. ఇది ఇక్కడ ప్రస్తుతానికి బస్సులు ఇక్కడ మొత్తం రూమ్లన్నీ షెడ్లు వేసి ఇక్కడ మార్కెట్ ఓపెన్ చేద్దామని వస్తున్నాం. కూరగాయల మార్కెట్ లెక్క షటర్లు ప్లస్ కొత్తగా ఇప్పుడు సిసి రోడ్ అంటే మెయిన్ హైవే రోడ్ నుంచి మంచిగా దాకా రోడ్డు టెండర్ అయింది. మన ఏ గారికి వచ్చి చూసిపోయారు. ఆ రోడ్డు కూడా వేయడం జరుగుతుంది త్వరలో. చాలా అభివృద్ధి పనులు అంటే పెద్ద ఒక్క సిసి రోడ్లు గల్లీలో కూడా సిసి రోడ్లు లేవు. సిసి రోడ్లు వేద్దామని అనుకుంటున్నాం. లైటింగు, మోరీలు, డ్రైనేజీలు చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినాము. మీకు ఓటేసి గెలిపించిన మీ వార్డు ప్రజలందరికీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు అంటే మామూలుగా ఇన్ని రోజుల నుంచి చేయని పనులు చేద్దామని చెప్పి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. మాట ప్రకారం చాగల ఎటువంటి హామీ ఇచ్చామో హామీల ప్రకారం చేద్దామని ఒప్పుకోవడం జరిగింది. అదే రకంగా చేస్తా. మా వార్డులో వితంతు పెన్షన్ అయినా, ఓల్డ్ ఏజ్ పెన్షన్ అయినా, దివ్యాంగులకు పెన్షన్ అయినా పెన్షన్ ఇప్పించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలలో పాల్పంచుకుంటామని చెప్పి మా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మీ పాలకవర్గం మీతో ఎలా ఉంటుంది సార్? పాలకవర్గం ప్రస్తుతానికి పార్టీల వైజ్గా మేము 5 కౌన్సిలర్గా ఉన్నాం. బీఆర్ఎస్ 13 మంది కాంగ్రెస్ అధికార పార్టీ సభ్యులు ఉన్నారు. కాబట్టి మామూలుగా ఎవరి గ్యాంగులు వాళ్ళకుండా అందరూ మామూలుగా కూడా అప్పుడప్పుడు మాట్లాడుకుంటారు. మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతానికి 5 కలిసిమెలిసి ఉంటున్నారు. ఓకే సార్, అంటే మీరు తాజా మాజా ఉప సర్పంచ్ అని కూడా చెప్తున్నారు. అంటే ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు మీ గ్రామంలో మీరు ఎట్లాంటి డెవలప్మెంట్స్ అనేవి మీ ద్వారా జరిగాయి? సిసి రోడ్లైనా, మోరీలైనా, మామూలుగా కరెంటు పోల్స్ లేని ఏరియాకు లైన్ లేపించి ఏ చిన్న పనైనా కూడా అందుబాటులో వండుకుంటూ వాళ్ళకు ఆపసలకు ప్రజలతో ఉన్నాం. కాబట్టి మళ్ళీ ఇప్పుడు 4వసారి ప్రజలను గెలిపేయడం జరిగింది. ఓకే సార్, ఈ ఇంటర్వ్యూ కంక్లూజన్ ఇచ్చే ముందు మా ఛానల్ వారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాగల్ గ్రామ ప్రజలకు, మరి నా 8వ వార్డు ప్రజలకు ఎల్లవేళలా మీకు అందుబాటులో వండుకుంటూ ఇక్కడ నేను ఒప్పుకున్న కాడికి నేను ఎలక్షన్లో హామీలు ఇచ్చిన కాబట్టి హామీలకు నిలబెట్టుకుంటాం. ప్రతి ఒక్క పని మీకు ఒప్పుకున్న పని చేస్తానని ఈ టీవీ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని చూస్తాం నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని. అంటే టేక్ కేర్, బై బాయ్.